హాయ్ హలో అండి. మనం పోస్ట్ డెలివరీ రికవరీ పార్ట్లో మదర్కి మిల్క్ బాగా రావాలి అనేసి బేబీ కూడా హెల్తీగా ఉండాలి, మదర్ స్ట్రాంగ్గా ఉండాలని మనం కొన్ని స్పెషల్ ఫుడ్స్ అయితే మదర్కి మనం రికమెండ్ చేస్తాం కదా. సో అలాంటి స్పెషల్ ఫుడ్స్లో ఇది కూడా ఒకటి అనమాట. అండ్ మస్ట్ అండ్ షుడ్ కూడా అనమాట ఇది. అదే గోందు లడ్డు, గోధుమ పలక యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని చేస్తాం కదా, అదే ఈ లడ్డు అండి. సో ఇందులో ఫస్ట్ వచ్చి కొంచెం గీ యాడ్ చేసుకుని బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పౌడరు అండ్ అన్ని రకాల సీడ్స్, మీకు ఇష్టమైతే వాల్నట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వాల్నట్ యాడ్ చేయలేదు. సో పుచ్చగింజలు, దోస గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. సో ఇవన్నీ వేసుకుని మాడిపోకుండా లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ అవ్వాలి. ఎండు కొబ్బరి అనేది మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఇదే అండి, ఈ గోధుమ పలక, గోంద్ అంటారు. అండ్ కొన్ని ప్లేసెస్లో డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. సో ఇదేమంటే కొంచెం క్వాంటిటీ తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మనం గీలో వేసి దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఇది ఉబ్బుతుంది, అంటే పెద్దగా అవుతుంది అన్నమాట. చూసారా, ఇలా ఉబ్బుతుంది అనమాట. సో మీరు కొంచెం ఒక స్మాల్ కప్ తీసుకున్నా కానీ అది ఉబ్బుతుంది అండ్ దాని క్వాంటిటీ అనేది పెరుగుతుంది వన్స్ ఫ్రై చేసిన తర్వాత. సో ఇలా ఫ్రై అయిన దాన్ని మంచిగా మీరు క్రషర్ తీసుకుని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే, ఇది హాట్గా ఉన్నప్పుడే క్రషర్ తీసుకుని మంచిగా క్రష్ చేశారంటే చక్క ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. అంత ఫైన్ పౌడర్ కాకపోయినా సరే మీరు దీన్ని కొంచెం ఇంత గట్టిగా పలుకుల్లా లేకుండా తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని క్రష్ చేసుకోవాలి పౌడర్ లాగా. నెక్స్ట్ ఇంకొంచెం గీ యాడ్ చేసుకుని గసగసాలు, కిస్మిస్ అండ్ డేట్స్, ఖర్జూరా అనేది సీడ్స్ తీసి పెట్టేసి వేసుకోవాలన్నమాట. సో గసగసాలు చాలా ఇంపార్టెంట్ మిల్క్ ప్రొడక్షన్కి, ఇది కూడా స్కిప్ చేయొద్దు. మీరు ఈ రెసిపీ మీరు ఇలా ఈ లడ్డు చేసుకోవాలి అనుకుంటే మాత్రం గసగసాలు కూడా ఖచ్చితంగా వేసుకోండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత కిస్మిస్ వేసేసి అండ్ ఫైనల్గా డేట్స్, సీడ్లెస్ డేట్స్ అయినా తీసుకోండి, లేదంటే సీడ్ ఉండే డేట్స్ తీసుకుని సీడ్స్ తీసేసి డేట్స్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ డేట్స్ ఫ్రై చేస్తున్నప్పుడే స్మాషర్తో కానీ లేకపోతే గరిటెతో కానీ కొంచెం స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేయండి. తర్వాత మీకు మొత్తం లడ్డు పట్టుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుందన్నమాట. అండ్ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు పట్టేయాలి, చల్లారిన తర్వాత కష్టం అవుతుందన్నమాట. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మంచిగా లడ్డు పట్టుకోండి. అండ్ చాలా హెల్దీ పోస్ట్ డెలివరీ తర్వాత మదర్ రికవరీలో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఫుడ్ని కూడా. మిల్క్ సప్లై అనేది బాగుంటుంది అండ్ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది, మదర్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు. మీకు కూడా ఓకే అనుకుంటే ట్రై చేయండి.